ఇది మటుకు జరుగుతూనే ఉంది. ఏం చేయాలంటారు? ఇప్పుడు మీరు చెప్తున్న 14 కావచ్చు, 19 కావచ్చు, 21 కావచ్చు. ఇది ఒక ట్రయాంగిల్‌లోన మనకు రక్షణగా చెప్తున్నారు. ఇది ఉల్లంఘన జరిగితే ఉల్లంఘన జరిగితే అటు కోర్టుల్లో జడ్జెస్ కూడా చాలా పవర్ ఉందండి. సీరియస్ అండ్ పవర్ఫుల్ సెక్షన్స్ ఉన్నాయి. సిఆర్పిసిలో సెక్షన్ 190 క్లాస్ సి అని ఉంది. దాని పవరు ఏ మేజిస్ట్రేట్ కూడా ఎక్సర్సైజ్ చేయడు. కొంతమంది కేరళలో కొంతమంది మేజిస్ట్రేట్లు కొంతమంది ఎక్సర్సైజ్ చేశారు. ఎందుకు చేయరంటే వాళ్ళకి ఇప్పటికే తలకు మోసిన భారం ఉంది, కోర్టులో కేసులు అయ్యాయి. మరి అటువంటప్పుడు సుమోటోగా వాళ్ళు ఆ పవర్ని ఎక్సర్సైజ్ చేసి దాని ద్వారా తగు రీతిలో న్యాయం చేయాలంటే వాళ్ళకి కుదరదు, జరగదు. కాబట్టి దీనికి సంబంధించి ఈ మధ్య పోలీస్ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రతి స్టేషన్లో ఒక ఇద్దరికి ఈ ఇంటర్నెట్ ద్వారా జరిగే చీటింగ్ కేసెస్, లేకపోతే ఇప్పుడు ఫ్రాడ్ జరుగుతుంటుంది, నెట్లో ఫ్రాడ్ చేసి డబ్బులు సీజ్ చేసేయి, ఇటువంటి వాటన్నిటికి కూడా త్వరితగతిన న్యాయం చేయాలని లోక్ అదాలత్లో కూడా డబ్బులు ఏడైనా సీజ్ అని దొరికితే పట్టుకొని వెంటనే ఇచ్చేస్తున్నారు ఆ విక్టిమ్కి. ఇదివరకైతే కేసు అయిపోయేదాకా ఉండాలి డబ్బులు అక్కడే. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఆ డబ్బులు రావు, వడ్డీలు పోతుండేవి. ఇప్పుడు అట్లా కాకుండా కొంత ఆ రీతిలో న్యాయం చేసేదానికి చర్యలు జరుగుతున్నాయి, కానీ పాక్షికం అన్నమాట, చాలా తక్కువ జరుగుతున్నాయి. పోలీస్ ఆఫీసర్స్లో కూడా సపరేట్ ఒక వింగ్ ఉండాలి దీనికి. దానికి కూడా టెక్నికల్గా క్వాలిఫైడ్ అయిన పీపుల్ ఉండాలి. పర్టికులర్లీ ప్రతి స్టేషన్లో కూడా ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఉండాలి. ఇప్పుడు ఈ సినిమా వాళ్ళలో ఎవరు ఒక్క మగ హీరో యొక్క ఫోన్ ట్యాప్ చేసినట్టుగా చెప్పండి, లేదు, అంత లేడీసే. పేర్లు నేను చెప్పను కానీ నేను చదువుతున్నాను. కారణం ఏంటంటే లేడీస్ ప్రైవసీ కనుక ఇంటర్ఫీర్ అయ్యి దాంట్లో సమాచారం తీసుకుంటే దానివల్ల లబ్ధి ఎక్కువ ఉంది. ఎలాగంటే మన టెలిగ్రాఫిక్ యాక్ట్ సంబంధించి చూస్తే ఒక